కావున మీయందు దయచూపవలెను. యెహోవా ఆలస్యం చేస్తున్నాడు, మిమ్ములను కరుణింపవలెను. ఆయన నిలవబడి ఉన్నాడు. న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తం మనం కనిపెట్టుకుని వారు అందరూ. ఇప్పుడు మనం ఎవరు ధన్యులు? ఎందుకు ధన్యులు? కనిపెడుతున్నాం ఆయన యందు. కావున మీ యందు దయచూపలని యెహోవా ఇంకా అయ్యో ఈ పని జరగలేదయ్యా, ఇది అవ్వలేదయ్యా, ఇదేంటయ్యా, అదేంటయ్యా అంటాం. కానీ అక్కడ ఏంటంటే దేవుని దయ రావాలి అంటే కావున మీ యందు దయచూపలని యెహోవా ఆలస్యం చేస్తారు. ఇంకా ఎందుకు చేస్తున్నారంటే నీకు ఇంకా సువర్ణలాగా తయారవ్వాలి, బంగారులాగా తయారవ్వాలి. కాబట్టి ఉదాహరణకి ఒక కత్తిపేట ముక్క తయారు చేయాలనుకో, కంసరానికి ఇనుప ముక్క ఇచ్చావనుకో, ఆయన ఏం చేస్తాడు? ఆ ఇనుప ముక్క తీసుకెళ్తాడు, కొలువులో పెడతాడు, ఆ కొలువులో బొగ్గేస్తాడు, పొట్టేస్తాడు, ఆ పంకాతో తిప్పుతాడు. అది ఎట్లా పడితే కాలి ఎర్రగా కాలిన తర్వాత ఎటు తిప్పుకోవడం తిప్పుకుంటాడు. హల్లెలూయా. కొలువు అనే పుట్టములో కాలవాలి, మనలను శ్రమలనే కొలువులో కాలవాలి, శ్రమలనే ఇబ్బందుల్లో కాలవాలి. ఆ శ్రమల కొలువు నుంచి తప్పించి బయటికి తీసుకురావాలి, సూర్యులకు అవ్వాలి అంటే ప్రార్థనలో ముందుకు రావాలి. కావున మీ యందు దయచూపని యెహోవా ఆలస్యం చేస్తున్నారు. ఆయన నిమిత్తం కనిపెట్టుకున్నవారు మనందరూ ధన్యులమే. కనుక కనిపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. కనుక ఆనందం ఇస్తారంట ముగించేస్తున్నాం. అందులో 29వ అధ్యాయం